బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ధోరణిని విమర్శిస్తూ గోపీనాథ్ అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలతో తమకు గోపీనాథ్ మరణంపై అనుమానాలు వస్తున్నాయంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. జూన్ 2న తమతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న గోపీనాథ్ తర్వాత రోజే హాస్పిటల్లో చేరడమేంటని ప్రశ్నిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మృతి చెందాక తల్లిని కూడా చూడనివ్వకపోవడంపై సందేహాలున్నాయన్నారు. గోపీనాథ్ మరణం వెనుక ఏదో జరిగిందని నమ్ముతున్నట్లుగా పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే ఈ అనుమానాలన్నీ గోపీనాథ్ తల్లి మాట్లాడిన తర్వాత మరింత బలపడ్డాయన్నారు. ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ గోపీనాథ్ అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇక గోపీనాథ్ అనుచరులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అసలు ఏం జరుగుతోంది? రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు గోపీనాథ్ అనుచరులు ఈ విధమైన పోస్టర్లు ఏర్పాటు చేస్తూ కేటీఆర్ పైన అనుమానాలు ఉన్నాయంటున్నారు. అసలు ఏం జరిగింది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్రేక ఎన్నికల వేళ జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో అయితే గోపీనాథ్ అభిమానుల పేర్లతోని ఏర్పాటు చేసినటువంటి పోస్టర్లు కలకలం రేపుతున్నాయనే చెప్పాలి. అయితే గోపీనాథ్ మరణం అసలు సహజంగా జరగలేదు, దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది అనేటువంటి అర్థం వచ్చేలాగా పోస్టర్లను కూడా వెహికల్స్ కూడా ఈ పోస్టర్లను అయితే తన అభిమానులు అంటించినట్టు కూడా మనకు ఆ విజువల్స్ అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గోపన్న మరణం తర్వాత అసలు వరుస పరిణామాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాకు పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోస్టర్లలో పేర్కొన్నారు ఆయన అభిమానులు. ముఖ్యంగా జూన్ 2వ తారీఖున బర్త్డే వేడుకలు చేసుకున్నటువంటి గోపీనాథ్ అందరితో కలిసి సంతోషంగా ఉన్నారు. జన్మదిన వేడుక మనతో కలిసి చేస్తున్నారు. కానీ హఠాత్తుగా ఆసుపత్రిలో చేరడం ఏంటి? అలాగే 3 రోజుల వరకు కూడా ఆయన్ను తన తల్లి గోపీనాథ్ తల్లి మహానంద కుమారికి అసలు కనిపించకుండా దాచి పెట్టడం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ముఖ్యంగా ఆ 3 రోజుల్లో కూడా కేటీఆర్ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాని పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు ఈ పోస్టర్లు అయితే జూబ్లీ హిల్స్ అంతటా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయ్, ఈ పోస్టర్లు ఎప్పుడు వెలిసాయి? అంటే మార్నింగ్ నుంచి కూడా ఇటువంటి వార్త మనకు రాలేదు. ఈ పోస్టర్లను నిజంగానే గోపీనాథ్ అభిమానులే ఏర్పాటు చేశారా? దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా? ఖచ్చితంగా ఈ మార్నింగ్ నుంచి కూడా ఇలాంటి వార్తలు అయితే రాలేదు. కొద్దిసేపటి క్రితమే ఈ పోస్టర్లు అయితే జూబ్లీ హిల్స్ అంతటా కూడా కనిపించాయి. ముఖ్యంగా గోపీనాథ్ మరణాన్ని ప్రశ్నిస్తూ అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోపన్న మరణానికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది అనే దానికి పూర్తిగా సమాధానం చెప్పాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గోపన్న మరణం తర్వాత ఏం జరిగింది? ఆసుపత్రిలో తనని ఎనర్జీ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆయన వేలిముద్రలు ఏమైనా సేకరించారా, లేకపోతే ఇంకేదైనా ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా పరిశీలించారా అన్నటువంటి కోణంలో కూడా ఈ లేఖలు అయితే వెలిసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ పోస్టర్లు అయితే వెలిసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే తన తల్లి మహానంద కుమారిని కూడా ఎందుకు అనుమతించలేదు చూడడానికి, కనీసం తన కొడుకుని చూడడానికి కూడా ఎందుకు అనుమతించలేదు అన్నటువంటి ఆ కారణాన్ని రైజ్ చేస్తూ ఆ ప్రశ్నను ఉత్పన్నం చేస్తూ కూడా పూర్తిగా ఇటు తన అభిమానుల పేర్లతో అయితే పోస్టర్లు అయితే ఇటు జూబ్లీ హిల్స్ అంతటా కూడా పంచిపెట్టారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు లేదా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏ ముఖ్య నాయకుడు కూడా దీని పట్ల అయితే స్పందించలేదు. కానీ అంటే ఇప్పుడు ఈ ఎన్నికల వేళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తిగా కొన్ని అనుమానాలకైతే తావిస్తూ ఉందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ప్రెస్ మీట్ అనంతరం కూడా ఆ అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పాలి. దాని తర్వాత పరిణామాలన్నింటినీ కూడా మనం గమనిస్తూనే వస్తున్నాము. అయితే ఈ రోజు వెలిసినటువంటి ఈ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల బీఆర్ఎస్కు క్యాండిడేట్ ఎవరైతే మాగంటి సునీత ఉన్నారో ఆవిడకి కొంత మైనస్ అంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల క్యాండిడేట్ పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది మనకి. రేఖ, విజయ్, అంటే ఈ ఇష్యూని అంతా కూడా ఏ విధంగా చూడొచ్చు? అంటే గోపీనాథ్ చనిపోయి ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఈ విషయం అనేది బయటికి రావడం, అటు మహానంద కుమారి గోపీనాథ్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె తర్వాత ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడము, అదేవిధంగా కేటీఆర్ పైన ఆరోపణలు చేయడము, ఇప్పుడు గోపీనాథ్ అభిమానుల పేరిట ఈ పోస్టర్లు వెలువడము, దీని వెనుకాల ఇంకేదైనా ఉద్దేశం ఉంది అనుకోవచ్చా? నిజంగానే ఆ పోస్టర్లు గోపీనాథ్ అభిమానులే వేశారా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా?
గులాబీ కార్యకర్తల్లో మాత్రము బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీతను దెబ్బకొట్టేందుకు తనను ఎలక్షన్లో ఓడించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తరువాత మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి మొదటి భార్య మాలినీదేవి కుమారి కావచ్చు, ఆయన మొదటి కుమారుడు ప్రద్యుమ్న తారక్ని కావచ్చు తీసుకురావడం, అలాగే సడన్గా వాళ్ళు తెరపైకి రావడము, అలాగే అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా ఆరోపణలు చేయడం, అది కూడా నా కన్న కొడుకుని నేను చూడడానికి వెళ్తే కూడా ఆసుపత్రికి నన్ను అలో చేయలేదు, కనీసం ఐసీయూ వద్దకు కూడా నన్ను పంపించలేదు, కేటీఆర్ని పలుమార్లు నేను బ్రతిమిలాడినా కూడా 91 ఏళ్ల వయస్సులో నేను బ్రతిమిలాడినప్పటికీ కూడా నన్ను అలో చేయలేదు నా కొడుకును చూడడం కోసం అంటూ కూడా మహానంద కుమారి చేసినటువంటి ఆరోపణలు. సో ఇవన్నీ కూడా ఇటు మాగంటి సునీతకు కొంత మైనస్గా భావించవచ్చు మనమైతే. ముఖ్యంగా దీనిపైన ఎక్కడ కూడా ఇంతవరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు, అలాగే హరీష్ రావు కావచ్చు, ముఖ్య నేతలు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ మాత్రం గులాబీ వర్గాల్లో కేవలం మాగంటి సునీతను రాజకీయ పరంగా దెబ్బతీసేందుకు, తనను ఓడించేందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటూ కూడా మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి మనకు రేఖ. ఎస్ విజయ్, అంటే ఈ ఇష్యూకి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే పోస్టర్లు ఉన్నాయో ఆ పోస్టర్లో మ్యాటర్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే గోపీనాథ్ జూన్ 2వ తారీఖున బర్త్డే జరుపుకున్న నెక్స్ట్ డేనే తన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యారు అంటూ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న ఈ మధ్య గోపీనాథ్ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రద్యుమ్న తారక్, సో తను చెప్పిన సందర్భాలు ఏంటంటే బర్త్డే జరుపుకోవాలని మా నాన్నగారికి ఇంట్రెస్ట్ లేకుండే, ఇటువంటి సందర్భాలలో బర్త్డే చేసుకోవాలని నాకు లేదు నాన్న, నేను చేసుకోవట్లేదు అంటూ తను బర్త్డే కూడా జరుపుకోలేదు, అందువల్ల నేను కూడా రాలేకపోయినా అని కూడా ప్రద్యుమ్న తారక్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పోస్టర్లలో బర్త్డే జరుపుకున్నారు అని చెప్తున్నారు. అంటే నిజంగానే గోపీనాథ్ ఆ రోజు బర్త్డే జరుపుకున్నారా? ఎస్, ఖచ్చితంగా బర్త్డే వేడుకలు అయితే కొనసాగాయని చెప్పాలి. ఆయన నివాసంలో పెద్ద ఎత్తున కూడా తన అభిమానులు కూడా, అలాగే కాన్స్టిట్యున్సీకి సంబంధించి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అయితే ఆయన బర్త్డే వేడుకలకు హాజరైనట్టుగా అటు గులాబీ పార్టీ వర్గాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో దిగినటువంటి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, వీడియోగ్రాఫ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిమిత్తం కొంత ఈ బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలనుకున్నది మాత్రం మాట వాస్తవం అంటూ కూడా ఆయన కొడుకు, మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న తారక్ కూడా మాట్లాడారు. అయితే మొదటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉండేది కాదు, ఆయన డయాలసిస్ పేషెంట్ కూడా. సో అలాంటి సందర్భంలో నేను ఈ బర్త్డే వేడుకలు జరుపుకోకుండా ఉంటేనే మంచిగా ఉంటుంది అంటూ కూడా అటు ఆయన డాక్టర్లను సంప్రదించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో తదనంతరం ఈ యొక్క పరిణామాలన్నీ కూడా జూన్ 2వ తారీఖు బర్త్డే వేడుకలు జరుపుకోవడం, అలాగే వెంటనే వెళ్ళి మరుసటి రోజే ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం, అలాగే మహానంద కుమారి అసలు ముందే చనిపోయారు గోపీనాథ్ అని చెప్పేసి నాకు చెప్పారు, తర్వాత మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ మాట్లాడడం. సో ఇదంతా కూడా పూర్తిగా బీఆర్ఎస్కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ముఖ్యంగా రేపు ఎలక్షన్స్ అనగా ఈ రోజు వెలిసినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే పెద్ద ఎత్తున దుమారం రేగిందనే చెప్పాలి. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. నిజంగానే మాగంటి గోపీనాథ్ అభిమానులే ఆ పోస్టర్లను ఏర్పాటు చేశారా, లేకపోతే ఆ పేరుతో ఇంకెవరైనా కుట్రలు పన్నుతున్నారనేటువంటి కోణంలో కూడా అటు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి పోస్టర్లు కావచ్చు, లేకపోతే ఎలాంటి రాజకీయపరమైనటువంటి ప్రచారాలు కావచ్చు చేయకూడదు. సో నిన్నటితోనే ప్రచార గడువు కూడా ముగిసిపోయింది. కానీ ఈ పోస్టర్లని ఎవరు తీసుకొచ్చారు అన్నటువంటి దానిపైన కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు రేఖ. రైట్.